వ్యవస్థను బాగు చేసే శక్తి ఎల్లప్పుడూ నీ వద్దే. నువ్వు అసహాయుడవు కావు, నీకు తోచిన విధంగా స్పందించడం మాత్రం ఆ పొద్దు నీతోనే మార్పు మొదలవుతోందేమో ఎవరికీ తెలుసు. స్పందనతో కూడిన నీ నిశ్శబ్దం కూడా మార్పుకు సంకేతం. దాన్ని ఇప్పుడు ఎక్కడైనా సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అక్కడ లెటర్ ద్వారా నేను పెట్టి దాన్ని సాల్వ్ చేసేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో మన కాలనీకి సంబంధించినవి ఏమైనా మురికి కాలువలు, లైట్లు ఇట్లాంటివి కూడా నేను ఎక్కడైనా కాలనీ అని కాదు ఆంది వేలు ఎక్కడ కనపడ్డా కానీ దాన్ని కన్సర్న్ వాళ్ళకి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేది. అది నాకు ఈ పుస్తక పఠనం ద్వారా, ఈ పేపర్ల ద్వారా, అంటే పేపర్లలో ఒక కాలం ఉండేది. ఇప్పుడు ఈనాళ్ళ సరే మనము రాసినంత మాత్రాన అది ఎంతవరకు వాళ్ళు చేస్తారు చేయరు అనేది కాదు, కానీ దాన్ని నేను నోటీస్కి తీసుకుపోయేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నాయనే విషయం మీద నేను రాసిన, ఈనాడు లేఖలలో రాసిన. తర్వాత కొద్దాలలో ఆంది వేల పోతుంటే సిద్దిపేట బస్ స్టాండ్ కరెక్ట్గా లేకుంటే దాని మీద రాసిన, కరీంనగర్ బస్ స్టాండ్ మీద, ఇట్లా ఈ రకంగా ఎన్నో మనకు ఉపయోగపడ్డాయి. అంటే పేపర్ పఠనం ద్వారా ఏంటంటే మనకు దాంట్లో తర్వాత అంతర్యామి అనే ఒక చక్కటి కాలం ఉంటుంది సార్. ఆ కాలం చదువుకుంటే మనకి జీవితంలో కొన్ని మార్పులు కూడా మనకు వస్తాయి. అంటే మనకి రెసిస్టెన్స్ పవర్ కానివ్వండి, మనం కొంత ఆలోచన విధానం చేంజ్ చేసుకోవడానికి అట్లాంటివి చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటోరియల్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాని పక్కన ఒకటి పెద్దది విజ్ఞులైన వాళ్ళతో ఎస్సేలు ఉంటాయి, ఆ ఎస్సేలు చూస్తాము. తర్వాత ఆ రకంగా ఎన్నైనా కానీ మనకు చాలా ఉపయోగం ఉంది పేపర్ పఠనం ద్వారా. అందుకని దాన్ని ఇప్పటికి కూడా వదలకుండా చేస్తున్నాను సార్. చిన్ననాటనే ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న కాలం వచ్చేది ఉత్తరాలు. అయితే మా ఊర్లో తాడి చెట్లకు కరీంనగర్ నుంచి వచ్చి కళ్ళు తాగేటోళ్ళు, కళ్ళు తాగినోడు ఉండకుండా ఊళ్ళోకి వచ్చి గొడవలు చేసేది. అయితే నేను దీన్ని చేయాలని చెప్పి అప్పుడే ఒక లెటర్ రాశాను. ఏంటంటే కరీంనగర్లో సారా తాగుతున్నారు, వాళ్ళ ఇరుకుళ్ళ విలేజ్కి వచ్చి కళ్ళు తాగుతున్నారు, కళ్ళు తాగి మన ఊళ్ళో అన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, అది అరికట్టాలి అని ఆ రోజులలో నేను పేపర్లో వేసాను. అది ఎప్పుడు 1975 కంటే ముందు నేను ఎస్ఎస్సి చదివేటప్పుడే దాన్ని రాసిన. తర్వాత సింగరేణిలో కూడా పర్యావరణం మీద చాలా ఫైట్ చేసి ఫస్ట్ ప్రైజ్ అట్లా వరుసగా వచ్చేది, 5-6 ఏళ్ళు వచ్చింది. ఇక ఆ రకంగా ఏదో మనకున్న నాలెడ్జ్ను